మన ఆంధ్రాలోనే ఒక సంచలన ఘటన అయితే నెలకొంది. ఒక సంచలన విషయం అయితే బయటపడింది. నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాల గురించి మీరింటే గనక మీ గుండెలో రైలు పరిగెడతమాట. నిజంగా అంత దారుణమైన సంఘటనలు ఇప్పుడు వేసవికాలం కాబట్టి చాలా మందికి శుభకార్యాలు, ఫంక్షన్‌లు చాలా విధమైన పర్యటనకి వెళ్ళడానికి దూర ప్రయాణాలు కూడా చేస్తా ఉంటారు చాలామంది. సో, దీని గురించే ఇప్పుడు ఒక సంచలన విషయం అయితే బయటపడింది. చాలా మందికైతే ప్రమాదం పొంచి ఉంది. 100% మీరు వీడియో పూర్తిగా చూడండి. మీరు చూడని పక్షంలో అయితే మీకే నష్టం జరుగుద్ది. సో, అటువంటి విషయమే ప్రభుత్వం తరపు నుంచి ఆ మెసేజ్ కూడా బయటకొచ్చింది. అసలు ఏం జరిగింది? అసలు ఏంటనేది కూడా ప్రతిదీ మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, సర్వసాధారణంగా ప్రజలందరూ కూడా ఇప్పుడు వేసవికాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను శుభకార్యాలకెళ్తా ఉంటారు, గుళ్ళకెళ్తా ఉంటారు. అదేవిధంగా దూర ప్రాంతాలు చూద్దామని చెప్పేసి పర్యాటక ప్రాంతాలకెళ్తా ఉంటారు. సో, ఇటువంటి క్రమంలోనే తగు జాగ్రత్తలు తీసుకోరమాట. ఏదైతే ప్రయాణాలు ఉన్నాయో అంటే ట్రైన్ ప్రయాణాలు ఉన్నాయో, ఈ ట్రైన్ ప్రయాణాలు చేసినప్పుడు, రైల్లో ప్రయాణించేటప్పుడు వాళ్ళ యొక్క బంగారం ఏదైతే ఉందో, బ్యాగ్‌లు ఏవైతే ఉన్నాయో, విలువైన సామానువన్నీ కూడా సరిగ్గా భద్రపరుచుకోరు వాళ్ళు. వెళ్తున్నాం కదా! మామూలుగానే ఎక్కడ దొంగతనం అవుద్ది, ఏమవుద్దిలే అనే విధంగా అయితే సాదా సీదాగా ఉంటారన్నమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లోని దగ్గర దగ్గరగా ఒక 7, 8 ప్లేసుల్లో దొంగతనాలు జరిగినాయి. ఆ విషయం మీకు తెలీదు. ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నాను. నిజంగా ఇప్పుడు విన్న తర్వాత 100% మీరు ముక్కు మీద ఏలేసుకుంటారో, ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారన్నమాట. సో, ఈ విధంగా అయితే ప్రజలు ఏమవుద్దిలే దొంగలెక్కడున్నారులే ఈ రోజుల్లో దొంగలేంటనే విధంగా అయితే నార్మల్‌గా ఉంటారన్నమాట. చాలామంది ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు ఇలాగ పడుకుంటారన్నమాట. స్ట్రెయిట్‌గా పడుకుంటారు. ఏదైతే బంగారం ఉంటదో చైన్‌లు, గీన్‌లన్నీ కూడా బయటికి కనిపించే విధంగా పడుకుంటారు. అలా పడుకోవడం వల్ల దారంటే పోయే దొంగలు ఎవరైతే ఉంటారో, అది లోపల నడుచుకుంటూ పోయి వాళ్ళు ఇలా లాక్కొని ఎమ్మటే పరిగెత్తుకొని పారిపోయి డోరంట దూకేసి ఎళ్ళిపోతారన్నమాట. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు విషయం ఏదైతే మహారాష్ట్ర గ్యాంగ్ ఉందో, ఈ మహారాష్ట్ర గ్యాంగు మన విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం, రాజమండ్రి ఇటువంటి ఈ ఏరియాలోని తిరుగుతా ఉందంట. తిరిగి వీళ్ళ యొక్క ప్రయాణికుల యొక్క బ్యాగులు, ఆ బ్యాగులో ఉన్నటువంటి బంగారం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దోచుకొని పోతా ఉన్నారంట. ఇది మహారాష్ట్ర గ్యాంగు. సో, అంతేకాకుండా విశాఖపట్నం, అదేవిధంగా ఈ రాజమండ్రి ఈ సైడ్‌లోని, శ్రీకాకుళం ఈ సైడ్‌లోని జార్ఖండ్ గ్యాంగ్ ఉందంట. ఈ జార్ఖండ్ గ్యాంగు ఈ డోర్‌లు ఏవైతే ఉన్నాయో అంటే మనకి ట్రైన్ పక్కన డోర్‌లుంటాయి కదా! ఆ డోర్‌లు ఏవైతే ఉన్నాయో డోర్‌ల దగ్గర నుంచొని ఎవరైతే మహిళలు ఆ డోర్ పక్కన కూర్చొని చాలా అశ్రద్ధగా ఉంటారో వాళ్ళ యొక్క తాళ్ళు తెంపుకొని వెంటనే జంప్ చేస్తా ఉన్నారంట. వీళ్ళు జార్ఖండ్ గ్యాంగు. ఇంకో గ్యాంగ్ వచ్చేసి హర్యానా, ఉత్తరప్రదేశ్. ఈ గ్యాంగ్ వచ్చేసరికి మీకు అది హైదరాబాదు, అదేవిధంగా నెల్లూరు ఈ రూట్‌లో తిరుగుతా ఉన్నారంట. చాలా దారుణమైన కరుడు తీరిన గ్యాంగ్ అంట ఇది. ఈ గ్యాంగ్ ఏం చేస్తుంది? ఏదైతే ట్రైన్ ఎళ్తుందో ఈ ట్రైన్ సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తా ఉన్నారంటే కట్ చేస్తా ఉన్నారంట. దీనివల్ల వచ్చే ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ స్పీడ్ తగ్గిపోద్ది. అటువంటప్పుడు ఏం చేస్తారంటే అర్ధరాత్రులు వీళ్ళు అక్కడ కాపలా కాసి ఎప్పుడైతే ట్రైన్ స్లోగా వెళ్తుందో ఎమ్మటనే ట్రైన్ పైనకెక్కి ఈ పడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళ దగ్గర మొత్తం గోల్డ్ అంతా కూడా లాగేసుకోవడం, కత్తులతో బెదిరించడం, అంతేకాకుండా బ్యాగ్‌లు ఏదైతే ఉన్నాయో బ్యాగ్‌లు కూడా పట్టుకెళ్ళిపోవడం గట్టా చేస్తా ఉన్నారంట. సో, ఈ న్యూస్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదైతే రైల్వే పోలీసులు ఉన్నారో ఈ ఆర్‌పీఎఫ్ నుంచి అయితే వచ్చిందన్నమాట. ఇటువంటి దొంగలు తిరుగుతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా రైలు ప్రయాణాలు చేసినప్పుడు అపరిచిత వ్యక్తులతో ఎవరితో కూడా మాట్లాడొద్దు. అపరిచిత వ్యక్తులు ఏవైతే ఇస్తారో తినుబండరాలు ఇయన్నీ కూడా తినవద్దని చెప్పేసి ఆర్‌పీఎఫ్ ఏదైతే సిబ్బంది ఉందో అదే చెబుతా ఉంది. దయచేసి ఈ వీడియో నేను చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే ట్రైన్‌లో ప్రయాణం చేస్తారో ఇటువంటి దొంగతనాల నుంచి దూరంగా ఉండాలంటే మీరు అలర్ట్‌గా ఉండాలి. ముందు కూడా ఒక వీడియో చేశాను నేను. ఎందుకంటే మనకి ఏదైతే గుంటూరు ఉందో గుంటూరు ప్రాంతంలోని పోలీసులే రాత్రి మాటలు గస్తీ కాసి ఎవరైతే ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకుందాం అని చెప్పేసి పోలీసులందరూ కూడా గస్తీ కాస్తే కరెక్ట్‌గా వాళ్ళు వీళ్ళు ఎదురయ్యారన్నమాట. ఎదురయ్యే సమయానికే పోలీసులు గాల్లో ఫైర్ చేశారు. ఎందుకు ఫైర్ చేశారంటే ఎవరైతే దొంగలున్నారో ఆ దొంగలందరూ కూడాను వీళ్ళ మీద రాళ్ళు విసిరారంట. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి. కత్తులు కూడా విసిరారంట. ఎప్పుడైతే ఈ అదుపు తప్పుతోందని తెలిసిందో పోలీసులకి ఎమ్మటనే గాల్లో ఫైర్ చేసేటప్పటికి దొంగలందరూ కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడానికైతే ప్రయత్నిస్తే పోలీసులు కూడా వాళ్ళ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్లారు గానీ ఎవరు దొరకలేదు. అంటే ఇంకా ఆంధ్ర, అదేవిధంగా తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా దొంగలు తిరుగుతా ఉన్నారు. ఏదైతే రైలు ప్రయాణం చేస్తా ఉన్నారో రైలు ప్రయాణికులందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ దొంగతనం జరుగుతున్నాయని చెప్పి ఆర్‌పీఎఫ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులతోటి దూరంగా ఉండమని చెప్తా ఉన్నారు. తినుబండారాలు తినొద్దని చెప్తా ఉన్నారు. వాళ్ళతో అసలు మాట్లాడొద్దని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అలర్ట్‌గా ఉండమని చెప్తా ఉన్నారు. అశ్రద్ధగా ఉండకుండా అలర్ట్‌గా ఉండమని చెప్తా ఉన్నారన్నమాట. సో, అంతేకాకుండా ఇక్కడ ఒక సంచలనమైన అంశం బయటపడిందన్నమాట. ఏంటంటే ఇప్పుడు వరకైతే ఈ దొంగలు
ఏదైతే సిగ్నల్ ట్యాంపరింగ్ ఉందో అది 18 సార్లు చేశారంట. చూడండి ఒకసారి. ట్రైన్ వస్తుంటే ఈళ్ళు సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తున్నారంటే, ఒకసారి ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో ఒకసారి ఆలోచించండి. నిజంగా ఈ ట్రైన్ స్లో అయిపోయేటప్పటికి ఎనక నుంచి ఏదైనా సూపర్ ఫాస్ట్ వస్తే గనుక ఒకదానికొకటి గుద్దుకుంటాయి కదా! ఏదైతే ఎనక నుంచి వస్తుందో అదే ట్రాక్‌లోని అది ముందున్న ట్రైన్ మీద మీదకి ఎక్కేస్తది, గుద్దేస్తది కదా! దానివల్ల ఎంత ప్రమాదం. వీళ్ళు దొంగతనం, వీళ్ళు డబ్బు కోసమే చూస్తున్నారు దొంగలు. కానీ అలా గుద్దడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయో చెప్పండి ఒకసారి. వీళ్ళు సిగ్నల్ ట్రాపింగ్ చేస్తున్నారన్నమాట. చాలా ప్రమాదం అండి. అత్యంత ప్రమాదం అయిందది. పోలీసులు దీన్నే ఎక్కువ సీరియస్‌గా తీసుకున్నారు. దొంగతనం పక్కన పెడితే మనుషులు ప్రాణాలు పోతాయని చెప్పేసి దీన్ని సీరియస్‌గా తీసుకొని ఆ దొంగలందరిని కూడా పట్టుకుందాం అని చెప్పేసి నిశ్చయించుకున్నారన్నమాట. సో, దాని గురించే మొత్తం అందరూ కూడా అలర్ట్‌గా ఉండండి అని చెప్తా ఉన్నారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు. సో, వీళ్ళ యొక్క పథకాలు ఎలా ఉన్నాయంటే ట్రైన్ స్లోగా అర్ధరాత్రులు స్లోగా ఎళ్ళినప్పుడు ఎక్కడైతే సిగ్నల్స్ పడిపోతాయో, ట్రైన్ అర్ధరాత్రులు గట్టా ఆగిపోతాయి గదా! అటువంటి ప్లేసుల్లోని చాలా నెమ్మదిగా ఎవరికీ తెలియనట్టుగా అయితే ట్రైన్ పైకెక్కి, వాళ్ళ దగ్గర ఈ టీలు, సమోసాలు, టీ అమ్ముకున్నట్టుగా అయితే ఏదో యాక్టింగ్ చేస్తారన్నమాట. ఏదో తినుబండాలు గట్టా అమ్ముకున్నట్టుగా అర్ధరాత్రులు. ఆళ్ళు తిరుగుతా ఉంటారు. ఈ అమ్ముకున్నట్టుగా అయితే టీ క్యాన్ ఒకటి పట్టుకుంటారో అలా తిరుగుతా ఉంటారన్నమాట. తిరుగుతా ఉండి ఆళ్ళకి అదునుగా కనిపించాలి. ఎవరైతే లేడీసు వాళ్ళు చున్నీ గట్ట పక్కన పెట్టేసి అలాగా నిటారుగా పడుకుంటా ఉంటారు కదా! మొత్తం బంగారం అంతా కూడా బయటికి కనిపిత్తది. అటువంటి సమయంలో అదును చూసి అందరూ పడుకున్నారని చెప్పి ఒకేసారి చైన్‌లు, గీన్‌లు అన్నీ కూడా లాగేసి మొత్తం బంగారం అంతా కూడా లాగేసి ఒకేసారి ఎస్కేప్ అయిపోతారన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్ ఆగుంటది. లేకపోతే ట్రైన్ చాలా స్లోగా ఎళ్తది. ఎందుకంటే సిగ్నల్ పడింది కాబట్టి. స్లోగా ఎళ్ళినప్పుడు వీళ్ళ పనంతా కూడా ముగించుకొని ఒకేసారి జంప్ చేస్తారన్నమాట. ఒకవేళ మీరు ప్రతిఘటిస్తే వాళ్ళ దగ్గర కత్తులు చూపించి మీ అందరూ కూడా భయపెట్టే ప్రసక్తి కూడా ఉంటదక్కడ. సో, అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెబుతా ఉన్నాను. బయట ప్రయాణాలు చేసినప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అయితే అర్ధరాత్రులు చాలా మంది పడుకొని పోతా ఉంటారు. అసలు మెలకువే ఉండదు ఆళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో దొంగలకి మీరు అవకాశం ఇచ్చినట్టే. అర్ధరాత్రులు ప్రయాణం చేసినప్పుడు కనీసం మీరు ఎంతో కొంత మీరు మెలకువగా ఉండాలి. కొంచెం పడుకున్నా గాని కొంచెం మెలకువగా ఉండాలి. మెలకువగా లేని పక్షంలోని ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉంటాయి. సో, ఎట్టకేలకో పోలీసులైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ దాకా ఈ రూట్ ఏదైతే నేషనల్ హైవే ఉందో రైల్వేది, ఈ రూట్‌లో అయితే గస్తీ కాస్తా ఉన్నారు. ఈ దొంగలు పట్టుకోవడానికైతే గస్తీ కాస్తా ఉన్నారు. 100% దొంగలు పట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. వీళ్ళు చేస్తున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా కాదు. తెలుగు వాళ్ళు కాదు ఆళ్ళు. వాళ్ళందరూ కూడా హిందీ వాళ్ళు. జార్ఖండ్‌కి చెందిన గ్యాంగ్ ఒకటుందంట. అదేవిధంగా యూపీ, హర్యానాకి సంబంధించిన గ్యాంగ్ ఒకటుందంట. అదేవిధంగా మహారాష్ట్ర ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక గ్యాంగ్‌కి సంబంధించిన గ్యాంగ్ ఇక్కడ తిరుగుతా ఉందంట. వీళ్ళందరూ కూడా గ్యాంగుల కింద తిరుగుతూ ఈ దొంగతనాలు చేస్తా ఉన్నారంట. సో, వీళ్ళైతే 100% పట్టుకుంటారు. అదేవిధంగా రైల్వే పోలీసులు మీ అందరికి కూడా ఒక సూచన కూడా చేశారన్నమాట. ఆ సూచన ఏంటంటే ఎవరైనా గాని అనుమానంగా తిరిగినా గాని, లేదా డోర్ దగ్గర ఉండి ఆళ్ళు దొంగతనం చేసే ప్రయత్నాలు చేసినా గాని, అటువంటప్పుడు మీరు 100% ఏదైతే కంప్లెయింట్ నంబర్ ఉందో 139 ఈ 139 నంబర్‌కి ఇమ్మీడియేట్‌లీగా ఫోన్ చేయండి అని చెప్తా ఉన్నారన్నమాట రైల్వే పోలీసులు. అలా చేస్తే గనక ఏదైతే ప్రమాదం జరిగిందో, ఎవరైతే దొంగతనం ప్రయత్నిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఇమ్మీడియేట్‌గా పట్టుకునే అవకాశం ఉంటది పోలీసులు. అందుకని 139 ఏదైతే ఉందో ఈ 139ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసినప్పుడు మీరు అటువంటి క్రమంలో ఎవరైనా అనుమానంగా ఉంటే గనక 100% 139కి ఫోన్ చేసి ఆర్‌పీఎఫ్‌కి ఇన్ఫార్మ్ చేయండి. ఇలా ఆర్‌పీఎఫ్‌కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఆ ఏరియాకొచ్చి ఎవరైతే అనుమానితంగా తిరుగుతున్నాడో ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశం ఉంటదన్నమాట. అంతేకాకుండా ఆర్‌పీఎఫ్ అదే జీఆర్‌పీఎఫ్ మీ అందరికి కూడా ఒక సూచనలు కూడా చెప్పారు. ఏ విధంగా అంటే అపరిచిత వ్యక్తులతోటి మాట్లాడొద్దు. వాళ్ళిచ్చే తినుబండారాలు అసలే తినొద్దని చెప్తా ఉన్నారు. మీ బ్యాగ్‌లు ఏవైతే ఉన్నాయో మీ బ్యాగ్‌ల మీద ఒక కన్ను వేయండి. మీ బ్యాగ్‌లన్నీ కూడా మీ నియరెస్ట్ దగ్గరలో పెట్టుకొని అని చెప్తా ఉన్నారన్నమాట. అంటే అలర్ట్‌గా ఉండమని చెప్తా ఉన్నారు డైరెక్ట్‌గా. అలర్ట్ లేని పక్షంలోనే ఇటువంటి దొంగతనాలు జరుగుతాయని చెప్తున్నారన్నమాట. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అదే. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేసి అవేర్‌నెస్ చేద్దామని చెప్పేసి, దొంగల నుంచి అందరూ కూడా తగు భద్రతగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఎందుకంటే ఎంతలో కొంతమంది చూసైనా గాని వాళ్ళు తగు జాగ్రత్తగా ఉండి, వాళ్ళ యొక్క బంగారం గట్టా పోగొట్టుకోకుండా కాపాడుకుంటారని, జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేశానన్నమాట. సో, అందుకని దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే, ఏదైతే దొంగతనాలు ఉన్నాయో, ఆ దొంగతనాల నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా భద్రతగా ఉండాలి ప్రయాణాలు చేసినప్పుడు అనే విధంగా ఒక మంచి కామెంట్ చేయండి. దానివల్ల కొంతమందైతే నేర్చుకుంటారు. లేటెస్ట్‌గా చాలామంది వేసవికాలం కాబట్టి చాలామంది ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలిగించే వాళ్ళం అవుతాం మనం. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే లోకల్, ఇంటర్నేషనల్ ప్రతి టాపిక్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మంచి టాపిక్ అది. మీ అందరికి కూడా అవేర్‌నెస్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.